కుర్చీ తాత గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ గారు చేసిన తప్పేని ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినారు. అందుకే జైల్లో వేసిన అల్లు అర్జున్ గారు అన్నారు. దానిపైన నీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, సినిమా ఇవ్వాలి కాకపోతే వారం తర్వాత చూడొచ్చు. నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి, సినిమాకు పోయినావు, అనుకోని సంఘటన జరిగింది, నువ్వు జరిగిపోయినావు. ఇలా నీ కొడుకు సీరియస్, నువ్వు వచ్చిన సంగతి నీ బిడ్డకు తెలియదు. 25 లక్షలు కాదు, 25 కోట్లు ఇచ్చినా అమ్మ దొరకది. ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమ్మ దొరకది, అమ్మకు అర్థం. దేవుడు పుట్టలేక అమ్మనిచ్చిండు. దయచేసి ఆ అబ్బాయిని భగవంతుడు చల్లగా చూసి చల్లగా ఉంచాలి. ఆ ఇద్దరు పిల్లలు చల్లగా బతకాలి. ఇది నా దీవెనండి. తాత, ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసిన తప్ప అతను తప్పేం లేదు, అతను తప్పేం లేదు. ఎందుకను అన్నాక నువ్వు పోతావు, నేను పోతా, నువ్వు పోతా, వచ్చిన రోజే పోవాలనే ఉంది. కరెక్టే. ఒక వారానికి చూడు, ఒక నెల ఆగు, టీవీలనే వస్తుంది, ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. కొంతమంది ఆడవాళ్ళకు మెంటల్. నీకెంత అభిమానం ఉన్నా వచ్చిన రోజు పిక్చర్ పోవద్దు, ఫస్ట్ షోకు పోవద్దు. ఆడిపిల్లవు, జాగ్రత్తగా ఉండు. మా మొగలమే పోం, మేమే పోం. వచ్చిన రోజు ఎందుకు పోవాలా? ఎలాగపోతే ఒక వారం, ఒక నెల టికెట్ ఇవ్వలేదు అన్నా. కృష్ణ వెయిట్. ఒకటి బాజన్ బాబాయ్, నాకు టికెట్ ఇవ్వకపోవడం ఏంది? థియేటర్లో అడుగు పెడితే జచ్చరిక ఉంటుంది. బింబిసారా, మనమే బింబిసారా. ఓవరాల్ గా అల్లు అర్జున్ తప్పు లేదంటారు? లేదండి, ఆ అబ్బాయిది తప్పు లేదు. అయినా వాళ్ళ నాన్న ధైర్యం చేసి అంతో ఇంతో డబ్బు సాయం చేసిండు. అల్లు అరవింద్ గారు థ్యాంక్స్ అండి మీకు. మీ పెద్ద మనసుకు దండం. ఎవడు పెట్టిండు దాని? సినిమా గుంచుకొచ్చిండు ఎవడన్నా కుట్ర చేయడానికి? పువ్వు గురేగి పుల్ల పెట్టుకుంటే 3 అంతా బల పెరుగుద్దట. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ తాత. ఉంటా.